హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో నీకోసం. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మీకు ఈ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి, ఓకేనా? సో నేను ఎలా చేశాను అనేది ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నారు కదా. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనము. సో నేను ఇక్కడ చూసుకుంటే మీకు అక్కడ షేప్ అనేది కనిపిస్తుంది కదా. అలాంటి ఒక కాటన్ బాక్స్ ఉంటుంది కదా, మనకి ఏదైనా పార్సల్స్ వచ్చినప్పుడు బాక్సెస్ ఇస్తుంటారు కదా మనకి. ఇప్పుడు వాషింగ్ మిషన్ కానివ్వండి, ఏదైనా కూలరు, సంథింగ్ ఏదైనా పెద్ద పెద్ద ఐటమ్స్, ఫ్రిడ్జ్ అలాంటివి తీసుకున్నప్పుడు మనకి ఇలాంటి కాటన్ బాక్సెస్ అయితే వస్తుంటాయి కదా, అట్టపెట్టెలు. సో వీటిని అయితే నేను స్టోర్ చేస్తానండి. ఎందుకంటే యష్ వాళ్ళకి మన ఇంట్లో చదివే పిల్లలు ఉన్నారు అని అంటే ఏదో ఒక ప్రాజెక్ట్ వర్క్స్ అలా చెప్తూనే ఉంటారు కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు యూస్ అవుతాయి అని నేను అలానే దాచిపెడుతుంటాను. సో అందులో ఈరోజు అయితే ఒకటి నాకు యూస్ అయింది. సో అలా డబ్బా షేప్లో ఉన్న ఆ అట్టపెట్టెని, ఆ కాటన్ బాక్స్ డబ్బా పేపర్ని నేనైతే ట్రీ షేప్లో కట్ చేస్తున్నాను. నేనే డ్రా చేసి నేనే కట్ చేస్తున్నా. ఎందుకు అని అంటే యష్కి అయితే గ్రీన్ డే సెలబ్రేషన్స్ జరిపారు స్కూల్లో. సో గ్రీన్ కలర్లో ఏదో ఒకటి చేసి పంపించాలి అని చెప్పి అన్నారనమాట. నేనైతే ఇలా చేశాను. గ్రీన్ డే అంటేనే మనకి ట్రీస్ కదా. సో మన లైఫ్లో మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలు కూడా ఏదో ఒకటి ఇలా నేర్చుకున్నట్టు ఉంటుంది, ట్రీస్ గురించి కొంచెం తెలుసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి పిల్లలకి యూస్ అవుతుంది కదా ఇలాంటిది అని చేశానన్నమాట. సో ఇలా చేయడం వల్ల మనం చేసేది ఏదైనా టైంపాస్కి కాకుండా కొంచెం సీరియస్గా తీసుకొని దాన్ని పర్ఫెక్ట్గా చేస్తే అది చాలా డేస్ ఉంటుంది, ఇంకా పిల్లలకి యూస్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి తొందరగా పాడవకుండా ఉండేలా నేనైతే ఇలాంటి ఒక అట్టపెట్టెని తీసుకొని ఇలా ప్రిపేర్ చేస్తున్నా. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ చాలా ఈజీ అనమాట. నేను ఫస్ట్ అయితే ట్రీ షేప్లో పెన్సిల్తో డ్రా చేసి దాన్ని కట్ చేసేసాను. చూడండి, కట్ చేసిన తర్వాత లోపల మళ్ళీ ట్రీకి బ్రాంచెస్ ఉంటాయి కదా, అలా డ్రా చేసి బ్రాంచెస్కి మిడిల్లో గ్యాప్స్ అనేది వస్తుంది కాబట్టి ఆ గ్యాప్స్లో నేనైతే కట్ చేశాను అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఆల్రెడీ అట్టపెట్టి కొంచెం చినిగిందే ఉండేనండి కింద. సో అక్కడ నుంచి నేను మళ్ళీ వేరే దగ్గర చింపకుండా ఏదైతే చినిగిందో అక్కడ నుంచి కంటిన్యూగా ట్రీ షేప్ అనేది డ్రా చేసి అలా చింపేశాను అనమాట. మీరు వీడియోలో అబ్జర్వ్ చేసి ఆల్రెడీ కనిపించేసి ఉంటుంది మీకు స్టార్టింగ్లోనే. సో నేనైతే ఇక్కడ ట్రీకి మన మిడిల్లో బ్రాంచెస్లో గ్యాప్స్ అనేది వస్తుంటాయి కదా, సో ఆ గ్యాప్స్ని అయితే కట్ చేసేస్తున్న ఆ షేప్లో. చూడండి, మీకు అర్థమవుతుంది కదా చూస్తుంటేనే. సో నేనైతే కొంచెం వీడియో స్పీడ్లో పెట్టాను. ఎందుకు అని అంటే చాలా లెంతీ అవుతుందన్నమాట వీడియో. సో కట్ చేసుకోవడమే కదా, ఎవరైనా ఈజీగా కట్ చేసుకుంటారు, అది స్పెసిఫిక్గా చూపించాల్సిన అవసరం లేదు కదా. సో అందుకని కొంచెం అయితే స్పీడ్లో పెట్టి చూపిస్తున్నాను అనమాట, ఓకేనా? సో అయితే ట్రీ షేప్ అనేది మీకు నచ్చిన షేప్లో మీరు డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపించినట్టే కాకుండా నాకేంటి అని అంటే చిన్న బాబు ఉన్నాడు, మిడిల్లో ఏడుస్తుండే, అంత టైం లేకుండే. సడన్గా అప్పటిదప్పుడు అనుకున్నాను అలా చేయాలని. ఎందుకనంటే ఫస్ట్ స్టార్టింగ్లో వద్దు అనుకున్నా, బట్ యష్ ఫీల్ అవుతాడు కదా, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ తీసుకొని వస్తుంటారు ఏదో ఒకటి, వీడు ఫీల్ అవుతాడు ఎందుకులే అని చెప్పి కొంచెం ఓపిక తెచ్చుకొని నేనే స్టార్ట్ చేశాను అనమాట. బట్ త్వరగానే అయిపోయింది. సో నేను ఏదో అలా నాకు వచ్చినట్టు డ్రా చేశాను, ఎటువంటి ప్లాన్ లేకుండా. కాబట్టి ఏదో సింపుల్గా ఉంటే సరిపోతుందిలే అని అనుకున్నా. సో అందుకని చెప్పి చేశాను. మీకు నచ్చినట్టు ఇంకా మీరు పర్ఫెక్ట్గా ఇంకా బాగా చేయగలరు అనుకుంటే హ్యాపీగా అలా డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా నా ట్రీ అయితే ఇలా వచ్చేసింది అనమాట అట్టపెట్టెతో. చివర్లో కూడా నేను ట్రీ షేప్లో పైన చూస్తున్నారు కదా మీకు షేప్ ఎలా వచ్చింది అని, రౌండ్ అయితే అంతలా మంచిగా అనిపించలేదు నాకు. సో నేనైతే ఆ షేప్లో కట్ చేసుకున్నా. చూసారు కదా మీరే ఎంత బాగా అనిపించిందో కట్ చేసిన తర్వాత. మిడిల్లో అయితే మనకి రియల్ ట్రీ షేప్ అది రావాలి అని చెప్పి నేను బ్లాక్ స్కెచ్తో అలా వేశాను. తర్వాత నేను ఇక్కడ ప్యారెట్ చిలుక ఒకటి చెట్టు మీద వాలినట్టు
పెట్టాలి అని అనుకున్నా. సో నేను అది చిలుక ముక్కుది చిలక నోరు ఉంటుంది కదా, అది డ్రా చేద్దామని పోతే ఇంత లాస్ట్లో కట్ అయిపోయిందనమాట. ఫన్నీగా అనిపించి ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను నేను. సో చూసారు కదా మీరే ఫస్ట్ది. సో దాని తర్వాత నేను మళ్ళీ డ్రా చేసి ఇలా అయితే కట్ చేశాను అనమాట. మీరు కూడా కొంచెం ఫన్నీగా ఫీల్ అవుతారని ఆ క్లిప్ అలానే పెట్టేశాను అనమాట. స్టార్టింగ్లో కింద కనిపిస్తుంది కదా నా ఫింగర్ కింద, ఫస్ట్ అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్కి వింగ్స్ ఉంటాయి కదా, రెక్కలు. సో అవైతే నేను ఇలా డ్రా చేసుకున్న పెన్సిల్తో. మీకు నచ్చినట్టు మీకు ఇంకా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అనుకుంటే అలా కూడా డ్రా చేసుకోవచ్చు. నేను ఏదో సింపుల్గా ఎక్కువ టైం తీసుకోకుండా ఒకేసారి ఇలా గీసేసి కట్ చేసేసాను అనమాట. మీకు కనిపిస్తుంది కదా, మీకు ఒక ఐడియా కోసం నేనైతే చూపిస్తున్నాను. మీరు పర్ఫెక్ట్గా ఇంకా టైం తీసుకొని హ్యాపీగా గీసుకొని కట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్కి వెనకాల ఈకల్లాగా ఉంటుంది కదా తోకకి. సో అవైతే డ్రా చేసి కట్ చేసేసాను. సో తర్వాత నేను ఒక గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని దాని మీద మనకి ప్యారెట్ ఏ షేప్లో అయితే ఉంటుందో, చిలుక ఏదైతే షేప్లో ఉంటుందో ఆ షేప్ని నేను పెన్సిల్తో డ్రా చేసుకొని కట్ చేసేసాను అనమాట. చూస్తున్నారు కదా మీరు, అది. సో నేనైతే ఇలా చేశాను. మీరు హ్యాపీగా మీకు నచ్చినట్టు ఇంకా పెద్ద సైజా ఆర్ఎల్స్ చిన్న సైజు, మీరు సైజుని కూడా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఓకేనా. మీరు చేసే ట్రీ సైజుని బట్టి ప్యారెట్ని అడ్జస్ట్ చేసుకోండి సైజు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్యారెట్ పార్ట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి అనమాట. అంటే నోరు, ఆ వింగ్స్ అవన్నీ. చూడండి నేను ఏం చేస్తున్నా అంటే ప్యారెట్కి చిలుకకి వెనకాల లాస్ట్కి తోక దగ్గర ఈకల్లాగా ఉంటుంది కదా. సో అవైతే నేను ఈ షేప్లో కట్ చేసుకొని, ఇందాక చూసారు కదా ఇలా కట్ చేశాను, అలా కట్ చేసుకొని ఇలా మిడిల్లో ఫోల్డ్ చేశాను అనమాట. చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అర్థం కాలేదు అని అంటే కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను ఆ పేపర్ యూజ్ చేశాను అనమాట. నేను చదువుకునేటప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆ పేపర్స్కి లైన్స్ కొట్టి కొంచెం ఏదో వర్క్ ఉంటే చేసుకున్నా. బట్ ఈ పేపర్స్ మిగిలాయి అలానే పెట్టుకున్నా, ఎప్పుడైనా యూజ్ అవుతాయి అని చెప్పి. సో ఈ రకంగా నాకు యూజ్ అయినాయి, అందుకే లైన్స్ ఉన్నాయి. ఆ లైన్స్ ఉన్నది మాత్రం నేను బ్యాక్ సైడ్ పెట్టేసిన, బ్యాక్ సైడ్ అయితే కనిపించదు కదా, అలా పెట్టేసిన అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చిలుకకి ముక్కు, అది నోరు ఉంటుంది కదా, ఎక్కడ అయితే ఏ షేప్లో పెడితే సెట్ అవుతుందా అని చెక్ చేస్తున్నా అనమాట. అది చెక్ చేసుకొని తర్వాత గమ్ పెట్టి అతికించేసేసిన. మీరు చూస్తున్నారు కదా. సో బ్యాక్ సైడ్ అయితే అతికించిన, ఫ్రంట్ మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. డౌట్ లేకుండా మీకైతే వీడియోలో ప్రతి ఒక్కటి క్లియర్గానే చూపిస్తున్నా. ఇంకేమన్నా అర్థం కాలేదు అని అనుకుంటే కామెంట్ చేయండి, పర్లేదు. ఓకేనా. ఎందుకు అని అంటే కొంచెం స్పీడ్గా పెట్టాను నేను, వీడియోలో ఎంతో అవుతుందని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్యారెట్కి కొంచెం చిన్న చిన్నగా ఈకల్లాగా బాడీ మీద ఉంటుంది కదా ప్యారెట్ బాడీ పైన, అలా రావడానికైతే నేను ఇలా దీనికి పర్టికులర్గా ఒకే సైజ్ పేపర్స్ కావాలి అన్నీ అనేది ఏం లేదు. జస్ట్ ఒక కలర్ పేపర్ అయితే సరిపోతుంది, లైట్ గ్రీన్. షేప్ అదేంటి సైజ్ అనేది మనము ఎంత మనకి పేపర్ ఉంటుందో దాన్ని బట్టి మనం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం మరీ చిన్న చిన్నగా మరీ పెద్ద పెద్దగా కాకుండా మీరు ఫస్ట్ కట్ చేసిన పేపర్, ఇప్పుడు నేను కట్ చేసిన పేపర్ ఏ సైజ్ అయితే ఉంటుందో నెక్స్ట్ పేపర్స్ కూడా కొంచెం అటు ఇటుగా ఇదే సైజు ఉండేలా చూసుకొని కట్ చేసుకొని ఈజీగా ఇలా నేను ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నానో అలా కట్ చేసేసేయండి. ఎందుకు అనంటే మీకు సైజ్ చూస్తే కొంచెం టైం టేకింగ్ అవుతుంది కదా, కరెక్ట్గా స్కేల్తో చూసుకొని డ్రా చేసి దాన్ని కట్ చేసి టైం పడుతుంది. సో వీటికైతే మరీ అంత అవసరం అయితే ఉండదండి, ఎందుకంటే మనం ఒకటి పైకి ఒకటి కిందికి అతికిస్తుంటాం కాబట్టి సెట్ అయిపోతుంది. కాబట్టి కొంచెం అటు ఇటు అయినా సరిపోతుంది, కానీ మరీ ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అలా మాత్రం కట్ చేసుకోకండి సైజెస్. ఓకేనా. మీకు చూస్తే అర్థమవుతుంది కదా ఈక్వల్గా ఉన్నాయని, అలా మీరు కట్ చేసుకోండి. ఓకేనా. సో నేను ఇప్పుడు ఎలా అయితే కట్ చేశానో ఈజీయే, అలా కట్ చేసుకొని డివైడ్ చేయండి. మనం ఫోల్డ్ చేసాం కదా అది అనేది తీసేసేయండి.
తీసేస్తే మీకు ఎలా కనిపిస్తుందో ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, అలా వచ్చేస్తుంది అనమాట. సో చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను ఏంటి అని, అక్కడ పెట్టడానికి అది. సో అలా పెట్టేసేయచ్చు. నెక్స్ట్ జస్ట్ మీకు ఒక శాంపుల్ కోసం ఫస్ట్ అయితే కట్ చేశాను. నా దగ్గర ఇంకా పేపర్స్ ఉన్నాయి చూడండి. నేను మిడిల్కి ఫోల్డ్ చేసి 2 పీసెస్ చేసి చూడండి, నేను కొలత ఏం చూడట్లేదు. ఫస్ట్ కట్ చేసింది ఇప్పుడు కట్ చేసింది ఎంత కొలత ఉంది ఏంటి అనేది చూడట్లేదు, చూసారా. నార్మల్గా నేను ఏమంత టైం తీసుకోకుండా ఈజీగా సింపుల్గా జస్ట్ ఓకే సేమ్ సైజ్ ఉంటాయిలే అని చెప్పి కట్ చేశాను. అయితే ఒకటొకటి కట్ చేసే టైం పడుతుంది అని చెప్పి నేనే 2 ఒకేసారి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ ట్రిక్ మీరు కూడా యూజ్ చేయాలి. ఇప్పుడు చూపిస్తున్నా కదా వీడియోలో, అలా అనమాట. ఎందుకంటే కొంచెం తొందరగా అయిపోతుంది. మెయిన్గా మనకు టైం లేనప్పుడైతే ఇంకా యూస్ఫుల్ కదా ఈ టిప్. సో అందుకే చెప్తున్నా. చూడండి నేను 2 ఒకేసారి కట్ చేసి తర్వాత డివైడ్ చేసేసిన, అలా అనమాట. నెక్స్ట్ ప్రతిదానికి కూడా మనం ఇలా సింపుల్గా కట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే సైడ్కి. మళ్ళీ స్ట్రెయిట్గా ఉన్న సైడ్ కాదండి, మీరు ఎక్కడైతే క్రాస్గా కట్ చేశారో ఆ షేప్కి మాత్రమే కట్స్ అనేది పెట్టాలి. చూడండి స్ట్రెయిట్గా ఉన్నది మాత్రం ఇన్సైడ్ ఉండాలి. రౌండ్ షేప్లో మనం కట్ చేసింది మాత్రం ఇటు సైడ్ అవుట్ సైడ్ ఉంటుంది కదా, అది మాత్రం మనం కట్స్ అనేది పెట్టుకోవాలి. తర్వాత దాన్ని డివైడ్ చేయాలి ఒకే లేయర్ లాగా. మనం 2 లేయర్స్గా ఫోల్డ్ చేసాం కదా, దాన్ని ఒకే లేయర్గా చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు డివైడ్ చేసుకోండి, ఓకేనా. సో అన్నీ అలానే పెట్టుకొని తర్వాత మనం గ్రీన్ కలర్ పేపర్ మీద ప్యారెట్ షేప్లో అయితే కట్ చేసుకున్నాం కదా డ్రా చేసుకొని, సో ఆ దానికైతే ఇవి మాత్రం అతికించేసేయండి. కానీ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే, నేను అతికించేది ఏ సైడ్ ఉంటుంది అనేది అబ్జర్వ్ చేయకుండా టకా అతికిస్తూ వెళ్ళిపోయాను అనమాట. మీరు అలా చేయకండి. ప్యారెట్కి పైన సైడ్ ఇప్పుడు నేను అతికించినన్ని కింది సైడ్ వచ్చేసినాయి చూసారా, అలా కాకుండా కొంచెం పైకి వచ్చేలా చూసుకొని అతికించేసుకోండి, ఓకేనా. సో చూడండి పర్లేదు సెట్ అయింది నాది కూడా, బట్ కొంచెం పైకి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. మీకు కూడా అలా అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి. లేదు నేను చేసింది బాగానే ఉంది అని అంటే అది కూడా కామెంట్ చేయండి, ఓకేనా. సో నేను చేసిన ప్యారెట్, నేను చేసిన ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చిందా లేదా, ఎంతమందికి నచ్చింది అనేది మీ కామెంట్ల ద్వారానే కదా నాకు తెలుస్తుంది. సో ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఫోల్డ్ చేసాం కదా పేపర్స్, అవి లాస్ట్లో నేను అతికిస్తున్నా చూడండి. మీకు ఎన్ని అంటే అన్నీ అండి, మీరు ఎన్ని పర్టికులర్గా ఇన్నే పెట్టాలి అనేది ఏమి ఉండదు. మీ ప్యారెట్ సైజ్ని బట్టి మీరైతే అడ్జస్ట్ చేసుకొని అతికించుకోండి, ఓకేనా. సో ఇది ప్యారెట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము కన్ను పెట్టేద్దాము ప్యారెట్కి, ఇంకా ఫినిష్ అయిపోతుంది ప్యారెట్. కింద లెగ్స్ మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే అవసరం లేదు. నేనైతే పెట్టినా, ఎందుకు అనంటే వేరే చోట నేను అతికించాలి కాబట్టి పెట్టేసిన అనమాట. సో ఫస్ట్ వైట్ కలర్ పేపర్ రౌండ్ షేప్లో కట్ చేసుకొని దాన్ని అతికించి దానికి మిడిల్లో వైట్ కలర్ పెయింట్ అయితే పెట్టేసిన నేను ఐకి. సో నెక్స్ట్ వచ్చేసి కాళ్ళు చూడండి, మీకు వైట్ కలర్లో షేప్ అనేది కనిపిస్తుంది కదా, దానికైతే నేను బ్రౌన్ కలర్ అనేది పెట్టాను అనమాట. ఎందుకు అనంటే బ్రౌన్ కలర్లో కాళ్ళు ఉంటాయి కదా, సో అందుకే బ్రౌన్ కలర్లో పెట్టేసి దాన్ని పక్కకు పెట్టేసిన ఆరాలి అని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసి ట్రీ చూస్తున్నారు కదా మీరు, అట్ట పెట్టానని చెప్పాను కదా, దానికైతే నేను ఇక్కడ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నా. నాకు ఫస్ట్ ఇంకో గ్రీన్ ఉండే బట్ అది కలర్ సరిపోలేదన్నమాట. కాబట్టి నేను వేరే గ్రీన్ తీసుకొని అది వేసేసాను. నేను ఎందుకు థంబ్నెయిల్లో 0 ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాను అని అంటే, అన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు నేను వేస్తున్న ఈ కలర్ వచ్చేసి మన కడపలకి ఆరెల్స్ తలుపులకి బ్రౌన్ కలర్ వేసుకుంటాం కదా, సో ఆ కలర్ అనమాట. ఇంతకుముందు మేము ఎప్పుడో తెచ్చింది ఇంట్లో ఉంటే సో అదే యూస్ చేశాను నేనైతే. నెక్స్ట్ గ్రీన్ కలర్ కూడా యష్కి లాస్ట్ ఇయర్ స్కూల్లో ఉన్నప్పుడు ఇట్లనే ప్రాజెక్ట్ వర్క్ ఏదో చెప్తే దానికోసం అని చెప్పి నేను తీసుకొచ్చి పెట్టుకున్నాను. సో అది కూడా నాకు ఇంట్లోనే ఉండే. ఈ అట్టపెట్టె వచ్చేసి మా హస్బెండ్ కొన్ని పార్సెల్స్ వచ్చినాయి అన్నమాట. సో వాటికైతే వచ్చినవి నేను దాచిపెట్టుకొని కట్ చేసి పెడుతున్నాను అనమాట. చూడండి
చూసి మీకు అర్థమైపోతుంది కదా, పెయింట్, అది పెయింట్. ఆ డబ్బాని చూస్తేనే మీకు అర్థమైపోతుంది. సో ఇంకా పెన్సిల్ అవన్నీ ఆటోమేటిక్గా మన ఇంట్లో ఉండేటివే, గమ్ అవన్నీ కూడా. సో నేనైతే ఆ ట్రీకి ఈ ఫేస్దే అతికిచ్చాను అనమాట. ఎందుకంటే నాకు డ్రా చేసేంత టైం లేకుండే. ఈ పేపర్స్ నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను నేను. అంటే గ్రీన్ డే కదా, సో ఇలాంటి కొంచెం చిన్న చిన్న కొటేషన్స్ ఉంటే బాగుంటుంది అనిపించి నేనైతే నాకు నచ్చినవి డౌన్లోడ్ చేసుకున్నా. సో చిలుక ఉంది కాబట్టి ఒక యాపిల్ తింటున్నట్టు పెట్టేద్దామని చెప్పి ఒక యాపిల్ని డయాగ్రామ్ని డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నా. జస్ట్ చెట్టు పైన ఎలా చిలుకని పెట్టాలి, ఏ ప్లేస్లో పెట్టాలా అని చెప్పి థింక్ చేస్తున్నా అనమాట చెట్టు మీద పెట్టి. మీరు అనుకోవచ్చు ఈ పేపర్స్ ఎలా వచ్చాయి, ఇది మనం మనీ పెట్టే కదా తీసుకోవాలి అని. నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసిన ఈ పేపర్స్ ప్రింట్ అయితే ఇంట్లోనే నేను తీసుకున్నానండి. మా హస్బెండ్తో ప్రింటర్ ఉందన్నమాట, డ్యూటీ పరంగా తను యూజ్ చేస్తారు. సో తనతోనే నేను తీసుకున్నా కాబట్టి నాకు ఖర్చు లేకుండా అయిపోయిందనమాట. సో ఈ బాక్సెస్ మీరు చూస్తే అర్థమవుతుంది కదా, నేను చిన్న చిన్న పార్సల్స్ ఏదైనా వచ్చినా కూడా వాటిని కూడా నేను అలానే పెట్టేస్తాను అనమాట ఈ బాక్సెస్. సో వీటికైతే నేను దాచిపెట్టుకొని ఇలాంటి చిన్న చిన్న యూజెస్ ఉన్నప్పుడు తీసి కట్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఈ బాక్స్కి అయితే మిడిల్లో హోల్స్ వచ్చినాయి కాబట్టి నాకు హోల్ పెట్టే పని లేకుండా డైరెక్ట్ వాటికి ఒక దారం అనేది తీసుకోండి, దాన్ని కట్టేస్తున్నాను. నేనైతే మొలతాడు ఉంటుంది కదా, అది కొంచెం లాంగ్ ఉండే ఇంట్లో. సో ఖాళీగానే ఉంది కదా, నాకు అదే అవైలబుల్ ఉంది అని చెప్పి అదే కట్టేసిన. సో మీకు ఏదైనా థ్రెడ్ ఉన్నా అలాంటి దారాలు ఏమైనా ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో చూడండి, నేనైతే హోల్ ఉంది కదా దానికి మాత్రం కట్టేసి బ్యాక్ సైడ్ అది కనిపించకుండా పైన ఫస్ట్ ఇది కట్టిన తర్వాతనే పేపర్ అనేది అతికించాను అనమాట. ఆ పేపర్ ఏ షేప్లో అయితే ఉంటుందో అదే షేప్లో నేను అతికించుకొని మిగతాది కింద ఉన్న అట్ట కనిపించకుండా కట్ చేసేసాను అనమాట. చూడండి, చూస్తున్నారు కదా, మీకు కూడా చూసి అర్థమవుతుంది. సో నేనైతే అంత క్లారిటీగా తీసాను, మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నా. చెప్పాను కదా, ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. సో ప్లీజ్ మన వీడియోని అయితే లైక్ చేయండి గైస్. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత నేను ఇవి ఉన్నాయి కదా, మూడింటిని కూడా నేను చెట్టుకైతే హ్యాంగ్ చేయాలి అని చెప్పి అలా థ్రెడ్ అయితే కట్టేసిన అనమాట. సో నెక్స్ట్ యాపిల్ వచ్చేసి ఒకటే యాపిల్ని నేను ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా పిక్ తీసాను అనమాట. ప్రింటర్తో పిక్ తీసి అదైతే ఇలా జంటగా పెట్టేసాను యాపిల్స్. తర్వాత మనం కట్ చేసుకున్న బ్రాంచెస్ ఉన్నాయి కదా అట్టపెట్టెకి, దానికైతే ఈ ముల్తాడు నేను చిన్న చిన్న ప్రింటర్స్కి కట్టాను కదా, అదైతే కట్టేసిన కనిపించకుండా ముడి బ్యాక్ సైడ్ వేసేసి హ్యాంగ్ చేసేసిన అనమాట. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అసలు. హ్యాంగ్ చేస్తే ఏమవుతుంది అని అంటే అటు ఇటు ఊగుతున్నాయి. సో నేను కొంచెం అయితే చెట్టుకి కొంచెం ఇట్లా అతికించి పెట్టాను గమ్తో. నెక్స్ట్ ప్యారెట్ అయితే అక్కడ సెట్ చేసేసి దాని ముందు యాపిల్స్ డయాగ్రామ్ని అయితే అతికించేసిన. ప్యారెట్ వచ్చి యాపిల్ తింటున్నట్టు. సో మా యష్ ఇది చూసి అమ్మ 2 యాపిల్సే ఉంటాయా, ఇంకా పెట్టు యాపిల్స్ అని అంటున్నాడు. సో ఇది సరిపోతుందని నాకు అనిపించింది. ఇలా కాకుండా మీకు ఇంకే విధంగానైనా చేసింటే బాగుండు అని అనిపిస్తే కామెంట్ చేయండి. మీకు వేరే ఐడియాస్ ఏమైనా ఉన్నాయి ఈ థీమ్లో అనుకుంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు, ఓకేనా. మీ చిల్డ్రన్స్కి కూడా ఇలాంటిది ఒకటి యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో చేశాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఆ లీవ్స్ అవి నేను అతికించలేదు, ఇలా వదిలేస్తే బాగుంటుంది న్యాచురల్గా అని అలాగే వదిలేసాను. మన ప్యారెట్ అయితే ఇలా వచ్చేసింది. నెక్స్ట్ మిడిల్లో ఉన్న బొమ్మ కూడా చూసారు కదా, నేను గూగుల్ నుంచి తీసుకొని ప్రింట్ తీసి దానికైతే సేమ్ అదే కలర్ ప్రింట్ వేసాను. పెయింట్ అనేది మనం వేసాం కదా చెట్టుకి, సో అదే అయితే కలిసిపోతుంది అని చెప్పి వేసేసాను అనమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. చిన్న పోజ్ ఇచ్చాను, ఏమనుకోకండి. ఎందుకు అని అంటే ఆ రోజైతే 12:30 అయిందండి, నైట్ 10 o'clock ఏమో స్టార్ట్ చేసుకుంటే 2.5 hours టైం అయితే పట్టింది నాకు. అంటే ఈ థీమ్లో చేయాలి, ఓకే నెక్స్ట్ ఇలా చేయాలి అని ఆలోచించి నేను చేసేసరికి నాకు ఆ టైం అయింది. అంటే మిడిల్లో బాబుకి మళ్ళీ ఫీడ్ చేస్తూ కొంచెం టైం అయితే పట్టిందనమాట. ఒక్కదాన్ని చేశాను కదా, చాలా టైం పట్టింది. సో మీకైతే ఎవరైనా హెల్ప్ఫుల్ ఉన్నారు అంటే తొందరగా అయిపోతుంది. ఇంకొకటి నేను ఇలా చేయొచ్చు అనేది ఒక ఐడియా ఇచ్చాను కాబట్టి
తొందరగా అయిపోతుంది ప్రాసెసింగ్. నేనంటే ఓన్గా ఇలా అని ఒకటి ఆలోచించుకొని చేసి ఇలానా అలానా ఎలా బాగుంటుంది ఎక్కడ పెట్టాలా అని థింక్ చేసేసరికి కొంచెం టైం పట్టింది నాకు. సో నేను లాస్ట్కి చూసారు కదా, బ్రాంచెస్కి అయితే మొలతాడు వెనకాల నుంచి కట్టేసిన ముడి కనిపించకుండా మహేష్కి అలా మెడలో వేసేసిన అనమాట. వాళ్ళు ర్యాలీ చేస్తుంటే పట్టుకోలేరు కదా, చిన్నపిల్లలు క్యారీ చేయలేరు. సో అలా వేసేసి ఈజీగా ఉంటుంది పట్టుకోవడానికి, ప్రాబ్లం ఉండదు, ఇబ్బంది పడరు అని చెప్పి ఇలా కట్టేసాను అనమాట. మీకు ఎలా అనిపించింది, నా ఐడియా నచ్చిందా? సో నేను రాసిన కొటేషన్స్ అయితే అలా కిందికి అతికించేసిన. నచ్చిందా మీకు? ఎలా అనిపిస్తుంది? నేను చేసిన ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. చూడండి, లీవ్స్, ప్యారెట్, నాకైతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉందండి, నిజంగా చెప్తున్నాను. చాలా హ్యాపీ అనిపించింది అవుట్లుక్ చూశాక. సో యష్ కూడా చాలా చాలా ఎక్సైట్ అయిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయిండు. అసలు వాడు ఆనందంలో పాటలు కూడా పాడేసిండు. నెక్స్ట్ నేను ఆ క్లిప్ కూడా యాడ్ చేసాను చూడండి. అసలు ఎంత చక్కగా పాడుతున్నాడో ఆ పాటలు అయితే, వాడంతకు వాడే ఊహించుకొని అప్పటిదప్పుడు పాడేస్తున్నాడు అనమాట. నిజంగా హ్యాపీ అనిపించింది అలా చూస్తుంటే. కానీ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఏడ్చేశాడు. ఎందుకు అనేది నెక్స్ట్ క్లిప్లో చెప్తా చూడండి. మళ్ళీ వచ్చేసింది, సన్న సన్న చిక్కలు దీని దగ్గరికి వస్తున్నాయి. బాగుందా? మీకు నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో చూసారు కదా, యష్ అయితే అలా పాట పాడుతున్నాడు. నిజంగా నేను అసలు ఏమీ చెప్పలేదండి, వాడంతకు వాడే అప్పటిదప్పుడు అనుకొని పాడాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను జస్ట్ వీడియో తీసుకుందాం అనుకున్నా. బట్ వాడు పాడుతుంటే ఓకేలే అని చెప్పి తీసాను అనమాట. మంచిగా వచ్చింది కాబట్టి వీడియో వాయిస్ ఆన్ చేసా. సో నెక్స్ట్ వచ్చేసి వాడు ఎందుకు ఏడ్చాడు అని అంటే, స్కూల్కి ఇలా వెళ్ళాడు కదా తీసుకొని, రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళ మ్యామ్ వాళ్ళైతే ఇవ్వలేదంట ఇంటికి. సో నాకు అది కావాలి అని చెప్పి ఏడుస్తున్నాడు, నాకు నచ్చింది అని. సో ఆ ట్రీకి చిలుక, యాపిల్, ఆ ఫేస్ యాడ్ చేశాను కాబట్టి వాడికి చాలా బాగా నచ్చింది. అందుకే ఫుల్గా ఏడ్చేసాడనమాట. సో యష్ చెప్పినందుకైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది, ఎంత కొంత యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నానండి. ప్లీజ్ మర్చిపోకుండా కామెంట్ అయితే చెయ్యండి, మీకు నచ్చిందా లేదా, ఎలా అనిపించింది నేను చేసింది అని చెప్పి. ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చలో బాయ్ బాయ్.